Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ పేపర్ మనము చూడబోతున్నామండి. ఇది మనకు మార్చ్ 7th రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ చేయబోతున్నాను. ఓకేనా? అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ చూసేటప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే చెప్పకుండా ప్రతి ఆప్షన్ నేను ఇక్కడ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు, ఎందుకంటే ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే చూశారనుకోండి వేస్ట్. అదే మనము ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసామనుకోండి ఫర్దర్గా రాబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫర్దర్గా జరగబోయే ఎగ్జామ్స్లో కూడా మనము ఈ కాన్సెప్ట్స్ని అప్లై చేసి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? కాబట్టి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, ఆన్సర్స్ మీద కాదు. ఓకే రైట్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుంటూ వెళ్ళండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా రైట్. అయితే మన పోయినసారి ఓకేనా, సో మనకు ఈ సంవత్సరం ఓకేనా 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఓకేనా, జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది కదా, అందులో ఇంగ్లీష్లో చాలామంది స్టూడెంట్స్కి మన యాప్ కోర్సు మన యూట్యూబ్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి చాలామందికి 30 మార్క్స్ వరకు రావడం జరిగింది. ఎక్సలెంట్ స్కోర్ అనేది వాళ్ళు గెయిన్ చేశారు. సో మీరు కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ నా యాప్ డౌన్లోడ్ చేయండి ఫస్ట్. ఓకేనా? మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది అండి. రైట్. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని కొట్టగానే నా యాప్ వస్తుంది నా ఫోటోతోటి. ఆ యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేయండి. ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు ఫ్రీ డెమో క్లాసులు అని కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. చాలామంది జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అసలు ఇంగ్లీష్ ఏం రాదండి, కానీ మీకు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ అసలు ఏం రాకపోయినా సరే మిమ్మల్ని లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఇంగ్లీష్ అనేది నేర్పించే బాధ్యత మాది. ఓకేనా? మీరు ఇక్కడ ఫ్రీ డెమో క్లాసులు చూసిన తర్వాత మీరు అక్కడ కోర్సు చూడొచ్చండి. 3 మంత్స్కి 199 రూపీస్, 1 మంత్కి 99 రూపీసే కోర్సు పెట్టాను. మీకు 6 మంత్స్ కోర్సు కూడా ఉంటుంది అందులో. ఓకేనా? అది 299 రూపీస్కే 6 మంత్స్ కోర్సు కూడా ఉంటుంది. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. చాలా తక్కువ అమౌంట్కు ఆఫర్లో పెట్టాను మేము. ఓకేనా? కాబట్టి ఇంగ్లీష్ ఇది కూడా ఫుల్ కోర్సే, గ్రామర్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ అది ఫుల్ కోర్స్ అండి. ఓకేనా? సో మనకి ఎలా ఉంటుందంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఓకేనా? టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకోటి మన కోర్సు తీసుకున్న వాళ్ళకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా కొన్ని ఉంటాయి అందులో. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అర్థమవుతుంది, కాన్సెప్ట్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసి కోర్సు తీసుకోండి. మీకు యాప్ ఇన్స్టాల్ కాకపోయినా, మీకు కొంతమంది ఫోన్పే ఉండదు, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, వేరే నెంబర్ నుంచి అమౌంట్ వేయించుకొని మీకు ఆ నెంబర్కి యాక్సెస్ ఇస్తాం. ఓకేనా? ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్దామా? రైట్. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు టోటల్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి మనకు 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి 40 మార్క్స్ ఇంగ్లీష్కి. ఓకేనా? టోటల్గా 160 మార్క్స్లో 40 మార్క్స్ మనకు ఇంగ్లీష్కి ఉంటుంది. రైట్. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. చాలా సింపుల్ అండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా? అంటే మనకు సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా? అండర్లైన్ చేసిన పార్ట్ రైటే అనుకోండి, ఎలాంటి సబ్స్టిట్యూట్ చేయొద్దు మీరు. నో సబ్స్టిట్యూషన్ ఈజ్ ద ఆన్సర్, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఆన్సర్. అదే అండర్లైన్ చేసిన పార్ట్ రాంగ్ ఉంది అనుకోండి, మరి ఏ ఆప్షన్ తోటి రైట్ చేస్తారు అని అడుగుతాడు అనమాట, అంతే. ఓకేనా? రైట్. క్లియర్ చూద్దాం. ఫస్ట్గా చూడండి, డోంట్ ఫర్గెట్ టు గ్రీసీ అట. చూడండి, ఫస్ట్ మీకు క్లియర్ కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ జనరల్గా మనకు 2 తర్వాత జనరల్గా మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి అన్న? V1 వస్తుంది. 2 తర్వాత మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి? V1 వస్తుంది. అయితే మనకు గ్రీస్ అనే వెర్బ్కు V1 ఏంటిదంటే ఇదండి. ఓకేనా? గ్రీస్డ్, గ్రీసింగ్ అంటూ ఉంటాం. రైట్. గ్రీస్ అనే దానికి V1 ఫామ్ ఇది. ఓకేనా? గ్రీస్ చేయడం అంటే ఏంటంటే జనరల్ మీనింగు దాన్ని లూబ్రికెంట్ లాగా చేయడం అనమాట.
ఓకేనా, ఆయిలీ లాగా లూబ్రికెంట్ లాగా చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి గ్రీస్ అంటే V1 ఇది. కాబట్టి కంపల్సరీ 2 పక్కనే ఉండాలి, మనకు V1 ఉండాలి. మరి 2 గ్రీసీ అంటే గ్రీసీ అనేది V1 కాదు కదా, కాదు కాబట్టి ఇచ్చింది రాంగ్ కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన నేను. ఓకేనా, అన్ని మనకు 2 గ్రీసే ఉన్నాయి. ఓకేనా, అన్ని క్లియర్గానే ఉన్నాయి కదా, మిగతా ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పార్ట్ చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా మీకు రైట్. నెక్స్ట్ పార్ట్ చూడండి, మీకు ఎప్పుడైనా సరే సో డూ కానీ ఓకేనా, డిడ్ కానీ ఓకేనా, డస్ కానీ చూడండి ఇక్కడ డూ కానీ డిడ్ కానీ డస్ కానీ దీంతో మనకు జనరల్గా మెయిన్ వర్బ్ ఏమొస్తుందంటే V1 వస్తుందండి. అది నెగిటివ్ సెన్స్ అయినా సరే పాజిటివ్ సెన్స్ అయినా సరే. ఓకేనా, డూ డిడ్ డస్ వీటి తర్వాత మనకి జనరల్గా ఏం రావాలి చెప్పండి, V1 అనేది కాంబినేషన్లో ఉండాలి. ఓకేనా, మళ్ళీ V1కి SCS కూడా ఉండొద్దండి, డైరెక్ట్ V1. ఐ డోంట్ గో, ఓకేనా, ఐ డిడెంట్ గో, షీ డజెంట్ గో, ఎప్పుడైనా సరే వీటితో వస్తే మనకు ఓన్లీ V1 ఉండాలి. రైట్, మరి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే క్లియర్గా చూడండి. మరి ఇప్పుడు డోంట్ ఫర్గెట్ అంటే ఇక్కడ మనకి ఇది అట్లా ఆప్షన్ పోయింది కాబట్టి తీసేయండి. నెక్స్ట్ డోంట్ ఫర్గెట్ టు గ్రీస్, డోంట్ ఫర్గెట్ ఫర్గాట్ ఫర్గాటెన్, గెట్ గాటెన్ కదా, కాబట్టి మనకు అప్పుడు గెట్ గాట్ కూడా అనొచ్చు. రైట్, కాబట్టి ఇక్కడ మనకు ఇది కరెక్టే ఉంది, డోంట్ ఫర్గెట్. ఓకే, ఇది కరెక్టే ఉంది. తర్వాత చూడండి డోంట్ ఫర్గెట్స్, ఈ ఆప్షన్ తీసుకుంటామా, డూ తర్వాత మీకు డూ తర్వాత డస్ తర్వాత డిడ్ తర్వాత మళ్ళీ V1కి S అనేది యాడ్ అవుతుంది, అసలు కాదు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ చూస్తే డోంట్ ఫర్గాట్ టు గ్రీస్, ఫర్గాట్ అంటే ఏంటిది, అది V1 కాదు, ఓకేనా, V2 అది. కాబట్టి ఇది V2 కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుందా కాదు. సో డోంట్ తర్వాత V1 రావాలి కాబట్టి ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎన్ని కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి ఇక్కడ, ఒకటే కాన్సెప్ట్ తెలిసి మీరు ఆన్సర్ చేయలేరు. చెప్తున్నా కదా, ప్రతి టాపిక్ డీటెయిల్గా మీకు తెలియాలి. చిన్న పాయింట్స్ ఇవన్నీ చిన్న పాయింట్స్ మీకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తున్నాను, 2 మార్క్స్ వచ్చేసినట్టే. ఎంతమంది స్టూడెంట్స్ తెలుసా పోయినసారి ఎక్సలెంట్గా స్కోర్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ నేను చెప్పినే. రైట్, ఇదైతే ఇంకా సింపుల్ క్వశ్చన్ అన్న, చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మళ్ళీ మనకు సేమ్. ఓకేనా, ఏమి ఇచ్చాడు అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంటే, ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పాటు రైటా రాంగా, రైట్ అయితే నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ అయితే ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది మనకు హ్యాస్, చాలా అంటే చాలా సింపుల్. మీకు ఎప్పుడైనా సరే హ్యాస్ తర్వాత కానీ ఓకేనా, నెక్స్ట్ హ్యావ్ తర్వాత కానీ నెక్స్ట్ హ్యాడ్ తర్వాత కానీ వీటి తర్వాత మనకు మెయిన్ వర్బ్ వస్తే అదేం ఉండాలి నాన్న, V3 ఉండాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్, డైరెక్ట్ పాయింట్ ఇది, V3 ఉండాలి. కాబట్టి ద అటెన్షన్ హ్యాస్ షిఫ్ట్స్ అంటామా, షిఫ్టెడ్ అంటామా, షిఫ్టెడ్ అంటాం. కాబట్టి మనకి ఇక్కడ ఇది ఉంది, ఎట్లా మనకి రాంగ్ కదా, ఈ ఆప్షన్ తీసేయండి. మరి షిఫ్టెడ్ అనేది ఒకటే ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడేమో షిఫ్ట్ V1 ఉంది, ఇక్కడేమో షిఫ్టింగ్ V4 ఉంది. ఇది ఎట్లా ఆన్సర్ కాదు, ఎట్లా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. నా క్లాసులు చూసిన వాళ్ళు చెప్తున్నాయి కదా, మీకు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే క్లాసెస్ వినండి, ఎక్సలెంట్ స్కోర్ చేయొచ్చు. ఆన్సర్ తెలుసుకోవడం కాదు నేను ఇక్కడ మ్యాటరు, ఆన్సర్ తెలుసుకోవడం కాదు, ప్రతి ఆప్షన్ని అనాలసిస్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు స్పెల్లింగ్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఏమడుతున్నా అంటే సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. కంపల్సరీ స్పెల్లింగ్స్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు, స్పెల్లింగ్స్ టాపిక్ని క్లియర్ కట్గా చదువుకోండి. ఓకేనా, స్పెల్లింగ్స్ అసలు స్పెల్లింగ్ ఎర్రర్స్ లేని సెంటెన్స్ ఏంటి అడుగుతున్నా అంటే 3 సెంటెన్స్లలో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నాయి, ఒక దాంట్లోనే లేదు, అదేంటి అడుగుతుండు. చూడండి ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఏ పాయింట్ వేర్ వీఆర్ కంఫర్టబుల్ ఓకే విత్ అప్రిషియేటింగ్ ఈచ్ అదర్. చూడండి ఇక్కడ ఈచ్ అదర్ అంటే మనకు ఇక్కడ స్పెల్లింగ్ ఏముంది అని, ఇక్కడ RE ఉంది, ER ఉండాలి, కాబట్టి ఇది మనకు రాంగ్ ఉంది కాబట్టి ఆప్షన్ తీసేయండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కంఫర్టబుల్ అంటే COMFOR ఉండాలి, FUR ఉంది, కాబట్టి ఇది రాంగ్ ఉంది కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేయండి. ఓకేనా, నెక్స్ట్ మెన్ అండ్ ఉమెన్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఏ పాయింట్ వేర్ వీఆర్ కంఫర్టబుల్ ఓకే విత్ అప్రిషియేటింగ్. చూడండి అప్రిషియేటింగ్ అంటే మళ్ళీ ఎస్ అవసరం మనకు లేదు, అప్రిషియేటింగ్ డైరెక్ట్ రాయొచ్చు, కాబట్టి ఇది కూడా మనకు రాంగే. సో ఇక్కడ 4th వన్ మనకు రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, అన్ని కరెక్టే ఉన్నాయి. అదర్ ఓకేనా, అదర్ కరెక్టే ఉంది, కంఫర్టబుల్ కరెక్టే ఉంది. ఓకేనా, అప్రిషియేటింగ్ కూడా క్లియర్గా రాసుకోండి, స్పెల్లింగ్ అప్రిషియేటింగ్ కూడా కరెక్టే ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మిగతా అన్నీ కరెక్టే ఉన్నాయి. 4th క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. తెలుసు కదా సినోనిమ్స్ యాంటోనిమ్స్. సినోనిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటాం. ఓకేనా, ఇక్కడ ఏముందండి డూమ్డ్. చెప్పండి, డూమ్డ్ అనేది ఒక నెగిటివ్ వర్డ్ అండి. డూమ్డ్ అనేది చెప్పండి మనకు ఒక నెగిటివ్ వర్డ్. డూమ్డ్ అనేది నెగిటివ్ వర్డ్ కాబట్టి చూడండి క్లియర్గా, డూమ్డ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, వానికి మొత్తం దరిద్రమే జరుగుతుంటుంది అనమాట. డూమ్డ్ పీపుల్ అంటే వానికి అసలు ఎప్పుడు చూసినా సరే దురదృష్టమే జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు దురదృష్టాలే జరుగుతూ ఉంటాయి. ఇల్ ఫేటెడ్ అంటాం, అంటే వాని ఫేట్ అనేది మంచిగా ఉండదు అనమాట, బ్యాడ్ ఫేట్ అనమాట. కాబట్టి దీని ఏమంటాం చెప్పండి, ఇల్
ఇల్ ఫేటెడ్ అనమాట. అదే ఫస్ట్ ఐ డబల్ ఎల్, ఇల్ ఫేటెడ్. కాబట్టి దీనికి మీనింగ్ ఇది అవుతుంది. ఆపోజిట్ వర్డ్ అడుగుతుంది కదా, మరి మొత్తం బ్యాడ్ జరిగేవాడికి ఆపోజిట్ ఏంటి? గుడ్ జరగడమే కదా. మరి మొత్తం గుడ్ జరిగేవాడు అంటే వాడు బ్లెస్ అయి ఉన్నవాడు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి ఎట్లా సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. గ్లోయింగ్ అంటే మీనింగ్ ఏంటండి? బ్రైట్. గ్లోయింగ్ అంటే మీనింగ్ ఏంటి? బ్రైట్, షైన్ అంటూ ఉంటాం. ఓకేనా, బ్రైట్ అన్నా షైన్ అన్నా గ్లోయింగ్, మెరవడం అన్నమాట. ఓకేనా, సో షిమ్మరింగ్ అంటూ ఉంటాం దీన్ని. ఓకేనా, సో కాబట్టి గ్లోయింగ్ అంటే ఏంటంటే బ్రైట్, షైన్ అంటూ ఉంటాం. అది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇర్రెస్పాన్సిబుల్, ఇది మనకు ఆన్సర్ అవుతుందా? కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. స్పాటింగ్ ఎర్రర్ బేస్ చేసుకుని వచ్చింది క్వశ్చన్. ఓకేనా, చూడండి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్స్. మరి ఏమిచ్చిండు? ద డీపర్ ద పెయిన్ ద మచ్ హెల్ప్లెస్ వి ఫీల్ ఇన్ డీలింగ్ విత్ అవర్ డిఫికల్టీస్. రైట్. చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే నా కోర్సులో ఆర్టికల్స్ టాపిక్లో ఉంటుంది, అడ్జెక్టివ్స్ టాపిక్లో ఉంటుంది నాన్న. ఓకేనా, అదేంటో చూడండి ఇక్కడ డబుల్ కంపారేటివ్స్. మీకు జనరల్గా సో డబుల్ కంపారేటివ్ డిగ్రీస్ అనేది కొన్నిసార్లు యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎప్పుడో చూడండి, చూడండి మనకి ఎలా ఉంటుందంటే హయ్యర్ యూ గో డాష్, హయ్యర్ యూ గో డాష్, కోల్డర్ యూ ఫీల్. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుంది అని. డాష్ హయ్యర్ యూ గో డాష్, కోల్డర్ యూ ఫీల్. ఇక్కడ ఈ డబుల్ కంపారేటివ్స్ ఇలా వచ్చినప్పుడు మనం రెండింటి ముందు ఏమి చేసుకుంటూ వెళ్తామంటే దా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ద హయ్యర్ యూ గో ద కోల్డర్ యూ ఫీల్, ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. ఇలా. ఓకేనా, కాబట్టి ఈ 2 డిగ్రీస్ మీకు ఓకేనా, ఈ 2 ఎలా ఉండాలంటే మీకు కంపారేటివ్ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా, మరి ఇక్కడ క్లూ చూడండి, ఇక్కడ ద డీపర్ ద పెయిన్ ద మచ్ హెల్ప్లెస్ వి ఫీల్. చూడండి ఇక్కడ ఎంత పెయిన్లో ఉంటే అంత ఫీల్ అవుతాం. దేనికోసం అంటే మనం అసలు హెల్ప్లెస్గా ఉంటామని అంత ఫీల్ అయిపోతూ ఉంటాం. అంటే ఎంత ఎక్కువ ఫీల్ ఉంటే అంత ఎక్కువ ఫీల్ అయిపోతాం అనమాట, ఏం చేయలేము అని. కాబట్టి ద డీపర్ ద పెయిన్, ఇది మనకు డీపర్ అనేది ఏ డిగ్రీ నానా? కంపారేటివ్ డిగ్రీ. డిగ్రీస్ తెలుసు కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్ 3 డిగ్రీస్లో ఉంటాయి నాన్న. ఓకేనా, థిన్ థిన్నర్ థిన్నెస్ట్, థిక్ థిక్కర్ థికెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్. అలా డీప్ డీపర్ డీపెస్ట్. డీప్ అనేది పాజిటివ్ డిగ్రీ, డీపర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, డీపెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా, కాబట్టి ఇలా డబుల్ కంపారేటివ్స్ అని ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి దేని ముందు దానే ఉండాలి, దేని ముందు దానే ఉండాలి. ఇది కరెక్టే ఉంది. మరి ఇది కంపారేటివ్ డిగ్రీ ఉంది, ఇది కూడా ఏముండాలి మనకు? కంపారేటివ్ డిగ్రీ ఉండాలి. కాబట్టి కంపారేటివ్ డిగ్రీ మర్చిపో, చూడండి రాస్తాను. చూడండి నాన్న, మీకు కంపారేటివ్ డిగ్రీ. ఓకే, ఈ మెనీ మచ్ అనేది ఏంటిదంటే పాజిటివ్ డిగ్రీ. దీని కంపారేటివ్ డిగ్రీ ఏమొస్తుంది చెప్పండి? మోర్. సూపర్లేటివ్ డిగ్రీ ఏమొస్తుంది చెప్పండి? మోస్ట్. ఇది ఓకేనా. సో పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు కంపారేటివ్ డిగ్రీ ఉంది కాబట్టి ఇది కూడా కంపారేటివ్ డిగ్రీ కావాలి కదా. మరి అప్పుడు మనకు ద మోర్ హెల్ప్లెస్ అంటాం, ద మచ్ హెల్ప్లెస్ కాదు, ద మోర్ హెల్ప్లెస్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ ఉందండి. ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి అది ఏ ఆప్షన్లో ఇచ్చిండు? ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి. ఇది అండర్లైన్ చేయలేదు. రైట్, చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. చూడండి గ్రామర్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, రైట్. ఏమంటుండు? సెంటెన్స్ పార్ట్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా చూసుకోవాలి అంతే. రైట్, ద క్యాపిటల్ బిల్డింగ్ వాజ్ డాష్ ఇన్ 1878. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకేనా, సెంటెన్స్ ఎప్పుడైనా సరే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఓకేనా ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుందో దీన్ని ఏమంటామంటే మనం జనరల్గా యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఓకేనా నెక్స్ట్ బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుందో దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా, ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్, ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకే, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి సార్? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు, యాక్షన్ చేసేవాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ అనుభవించేదేమో ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, రాజు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. రాజు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అంటే ఆడేదెవరు? రాజు కదా. సో రాజు ఏమవుతాడు ఇక్కడ? సబ్జెక్ట్ అవుతాడు. క్రికెట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అలా
ఓకేనా. కాబట్టి ఈ స్ట్రక్చర్ జనరల్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే అది యాక్టివైజ్ స్ట్రక్చర్ అన్నట్టు, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే అది మనకు ప్యాసివైజ్ స్ట్రక్చర్ అన్నట్టు. ఓకేనా. అయితే ఒకటే పాయింట్ తెలిసి ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తున్నాను, రైట్. అదేంటంటే ప్యాసివైజ్ స్ట్రక్చర్లో మీకు ఎప్పుడైనా సరే ఏముండాలి తెలుసా? ప్యాసివైజ్ స్ట్రక్చర్లో మీకు ఎప్పుడైనా సరే ఏముండాలంటే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉండాలి అంతే. ఓకేనా. ప్యాసివైజ్లో మనకి ఎప్పుడైనా సరే ఏముండాలి చెప్పండి? బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివైజ్ స్ట్రక్చర్. ఓకేనా. బీ ఫామ్ ప్లస్ V3 అనేది ఏంటి? ఇది ప్యాసివైజ్ స్ట్రక్చర్. సో బీ ఫామ్ ప్లస్ V3 అంటే ప్యాసివైజ్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివైజ్ అంతే. ఓకేనా. ప్యాసివైజ్ అని చెప్పిన ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కదా సెంటెన్స్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు అది కంపల్సరీ అందులో మనకి ఏముండాలి? ఇక్కడ బీ ఫామ్, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, బీ ఫామే ఉండాలి, మెయిన్ వర్బ్ ఉండాలి, V3నే ఉండాలి. ఓకే సార్. బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి? మెయిన్ వర్బ్ అంటే V3 అంటే V3 ఒకటే ఉంటుంది మెయిన్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్స్ బీ ఫామ్స్లో ఏమేమి ఉంటాయి రాస్తా చూడండి. ఇక్కడ బీ, బీను, బీయింగ్, నెక్స్ట్ యామ్, ఈస్, ఆర్, నెక్స్ట్ వాజ్, వర్, ఇవి నాన్న బీ ఫామ్స్. ఓకేనా. అయితే ఈ బీ ఫామ్స్ పక్కన V3 ఉందంటే అది మనకు ప్యాసివైజ్ స్ట్రక్చర్ అవుతుంది. ఓకేనా. క్లియరా ఇది? అయితే యాక్టివైజ్ ప్యాసివైజ్ అనగానే మీరు యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్కి, ప్యాసివైజ్ నుంచి యాక్టివైజ్కి క్వశ్చన్స్ మార్చమని అడుగుతలేడు కదా. సో యాక్టివైజ్ ప్యాసివైజ్ టాపిక్ అవసరం లేదుగా అనుకోకండి, అది వేరు. ఓకేనా. యాక్టివైజ్ ప్యాసివైజ్లో మీకు స్పాటింగ్ ఎరర్స్ మీద ఇవ్వచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద ఇవ్వచ్చు. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అదే, రైట్. యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్కి, ప్యాసివైజ్ నుంచి యాక్టివైజ్కి మార్చమని అడగవచ్చు, ఎట్లయినా మనకు సంబంధం లేదు. ఓకేనా. అది గ్రామర్, రైట్. కాబట్టి ఇక్కడ ద క్యాపిటల్ బిల్డింగ్ వాస్ డాష్ ఇన్ 1878 అంటే ఫస్ట్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? బిల్డింగ్ అంటే ఇక్కడ బిల్డ్ కడతదా కట్టబడుతుంది? బిల్డింగ్ కడతదా కట్టబడుతుందా? కట్టబడుతుంది కాబట్టి అది సబ్జెక్ట్ ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది యాక్టివైజా ప్యాసివైజా? ప్యాసివైజ్. ప్యాసివైజ్ కాబట్టి స్ట్రక్చర్ ఏం కనిపించాలి? బీ ఫామ్ ప్లస్ V3. మరి బిల్డ్, బిల్ట్ కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఇది కాదు, ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా. నెక్స్ట్ ద క్యాపిటల్ బిల్డింగ్ అంటే సింగులర్ కదా, సింగులర్ కాబట్టి V1 సింగులర్ కాబట్టి మనకు వాజా వర్రా, సింగులర్ కాబట్టి మనకు వాజ్ వస్తుందా వర్ వస్తుందా? కంపల్సరీ మనకు వాజే వస్తుంది, వర్ అయితే రాదు కదా, ఈ ఆప్షన్ తీసేయండి. ఓకేనా. ఏం మిగిలినాయి? వాజ్ బిల్ట్ ఉంది, వాజ్ బిల్ట్. ఓకే చెప్పండి. వాజ్ బిల్డ్ అంటే ఇది మనకు ప్యాసివైజ్ స్ట్రక్చర్ కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి కదా. ఇది మనకు బీ ఫామ్ ఉంది, బిల్డ్ అనేది V3నా? కాదు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ ఇది. నేను ఇక్కడ జస్ట్ యాక్టివైజ్ ప్యాసివైజ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ మీకు ఆన్సర్ చేసిన. సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివైజ్లో ఉండాలి. ప్యాసివైజ్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఆన్సర్ తెలుసుకుంటూ పోతే వేస్ట్, ఏం చేయలేం. ఆప్షన్స్, ఓకేనా. ప్రతి ఆప్షన్ మనకి తెలియాలి. ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ఆప్షన్ ఎందుకు రైటు, కాన్సెప్ట్. ఓకేనా. కాన్సెప్ట్ వస్తే క్వశ్చన్ చేయొచ్చండి అంతే. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గివెన్ వర్డ్. కార్నివల్. చూడండి, కార్నివల్ అంటే ఏంటి నాన్న? ఫెస్టివల్ అది. ఓకేనా. కార్నివల్ అంటే ఏం చెప్పండి? ఫెస్టివల్, ఫెస్ట్ అంటూ ఉంటాం కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. హెవీలీ అంటే ఎక్కువ అంటామా? లేదు. సెడేట్ అంటే కామ్గా ఉండడం కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఫినరల్ అంటే ఏంటి నాన్న? సమాధి చేయడం, అది బరియల్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా. మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేస్తాం కదా, అది కాబట్టి మనకి అది ఫెస్టా? కాదు. సో కార్నివల్ అంటే ఫెస్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే 8th క్వశ్చన్. సో స్పాటింగ్ ది ఎర్రర్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ని ఇక్కడ సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండే, ఎక్కడ ఎర్రర్ కనిపెట్టమంటుండే. ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ యూ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ మీ. ఓకేనా. యూ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ మీ అంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూనే ఉన్నావు. సిన్స్ ద పాస్ట్ 3 days 3 రోజులుగా నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూనే ఉన్నావు. ఫస్ట్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ మీ. ఇది ఓకేనా కాదా? ఇది ఓకే. ఎందుకంటే సో ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా చూసుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు ఆన్సర్ తెలుసుకోకండి నాన్న, వేస్ట్. కాన్సెప్ట్ చూడండి అంతే. కాన్సెప్ట్ చూస్తే ఈజీ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. జనరల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. ఓకేనా. అంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. దీని కీవర్డ్స్ ఏమొస్తాయి అంటే మీకు జనరల్గా సిన్స్, ఫర్లు కనిపిస్తూ ఉంటాయి నాన్న.
ఏముంటాయి చెప్పండి ఇక్కడ మనకు సిన్స్ ఫర్ కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సిన్స్ ఫర్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ బీన్ ఇగ్నోరింగ్ ఓకేనా ఇది మనకు సిన్స్ ఉందా లేదా ఉంది సిన్స్ కానీ ఫర్ కానీ ఉండాలి ఓకేనా సిన్స్ ద పాస్ట్ 3 days కాబట్టి సిన్స్ ఉంది కాబట్టి మనకు ఈ స్ట్రక్చర్ అయితే ఓకే కదా ఓకేనా ఓకే కానీ ఇక్కడ మీకు సిన్స్ వస్తుందా ఫర్ వస్తుందా చూద్దాం ఓకేనా జనరల్గా సిన్స్ అనేది మనం దేనికి యూజ్ చేసుకుంటాం ఫర్ అనేది దేనికి యూజ్ చేసుకుంటాం అంటే ఇది మనకు ఆన్సర్ వచ్చేస్తాను సిన్స్ అనేది దేనికి యూజ్ చేసుకుంటాం అంటే పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకుంటూ వెళ్తాం ఫర్ అనేది దేనికి యూజ్ చేసుకుంటాం అంటే పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకుంటూ వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మండే నుండి అనాలనుకోండి సిన్స్ మండే అదే మండే నుండి ఇప్పటి వరకు ఒక 3 days అయింది అనుకున్నాను ఆ మండే నుండి ఇప్పటి వరకు జరిగిన దాన్ని ఏమంటాం అంటే పీరియడ్ అంటాం కాబట్టి 3 daysకి ఏమంటాం చెప్పండి ఫర్ 3 days అంటాం ఫర్ 3 days అంటాం అది పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అంటే ఓకేనా సిన్స్ మండే సిన్స్ సండే సిన్స్ ట్యూస్డే సిన్స్ లాస్ట్ వీక్ అది ఫర్ 3 days ఫర్ 4 days ఫర్ 5 days ఫర్ 6 days ఫర్ 7 days ఇలా సిన్స్ జనవరి సిన్స్ జూన్ సిన్స్ జూలై సిన్స్ ఫిబ్రవరి సిన్స్ మార్చ్ ఫర్ 3 months ఫర్ 4 months ఫర్ 5 months ఫర్ 6 months ఫర్ 7 months ఫర్ 9 months ఎక్సెట్రా ఇది పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అనమాట ఓకేనా నెక్స్ట్ సిన్స్ 2020 సిన్స్ 1947 సిన్స్ 1950 ఇలా ఫర్ 3 years ఫర్ 4 years ఫర్ 7 years ఫర్ 8 years ఇలా ప్రతి దాంట్లో పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం అంతే టైంలో కూడా అంతే సిన్స్ 2 o'clock సిన్స్ 3 o'clock సిన్స్ 4 o'clock సిన్స్ 7 o'clock ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం ఫర్ 2 hours ఫర్ 3 hours ఫర్ 4 hours ఫర్ 5 hours కాబట్టి ఇక్కడ ఫాస్ట్ 3 days అన్నప్పుడు 3 days అనేది మనకు పీరియడా పాయింటా పీరియడ్ అది ఓకేనా కాబట్టి మనకు అక్కడ ఏమన్నా రావాలి చెప్పండి సిన్స్ రావాలో ఫర్ రావాలి సిన్స్ అనేది రాంగ్ ఉంది కదా కాబట్టి ఇక్కడ మనకు సిన్స్ అనేది రాంగ్ సో రాంగ్ ఉన్న పార్ట్ ఏ ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ సిన్స్ ఫర్ చాలా ఇంపార్టెంట్ నా యాప్లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన దీన్ని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇదేంటిదంటే మనకు ఇడియం ఓకేనా ఇడియం ఇచ్చాడు ఇడియంకు మీనింగ్ అడుగుతున్నాను రైట్ టు పాస్ ద హ్యాట్ అరౌండ్ మీకు గుర్తొస్తుందా టోపీని ఓకేనా చాలామంది సర్కస్ చేసేవాళ్ళు వాళ్ళ టోపీని తీసి ఇట్లా టోపీని ఇట్లా చుట్టూ అందరి ముందుకు తీసుకెళ్తారు దేనికోసం వాళ్ళకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయడం కోసం అంటే వాళ్ళకు కాంట్రిబ్యూషన్ రావాలి కదా ఎంతో కొంత ఇప్పుడు మీరు సర్కస్ చేసి అందరి ముందు చేయి చాపుతారు కానీ టోపీ ఇట్లా పెట్టి మొత్తం తిప్పుతూ ఉంటారు కదా అందరి ముందర ఎందుకు పైసలు ఎంతో కొంత కావాలి అని ఓకేనా కాబట్టి టు పాస్ ద హ్యాట్ అరౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే టు ఆస్క్ ఫర్ కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత విరాళం ఎంతో కొంత సహాయం అనమాట కాంట్రిబ్యూషన్ చేయడం కోసం వాళ్ళు తోపింట్లు తిప్పుతూ ఉంటారు అనమాట కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ 10th క్వశ్చన్ కూడా సేమ్ ఇడియం ఇచ్చి ఇడియంకి మీనింగ్ అడుగుతున్నాడు ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఏంటో తెలుసా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్లో ఆ ఊపులో చేసుకుంటూ పోవడం అనమాట ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే ఇన్ ద పర్టికులర్ మూమెంట్ అనమాట ఓకేనా కాబట్టి దాన్ని ఏమంటామంటే ఆప్షన్ 4 ఓవర్వెల్మ్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మూమెంట్ అంటే ఏదైతే మూమెంట్లో జరుగుతుందో సో దానివల్ల మనము హీట్ అయిపోవడం అనమాట అట్లా ఆ సిచ్యువేషన్లో మునిగిపోవడం అనమాట ఆ మూమెంట్లో ఇప్పుడు దాన్ని ఏమంటామంటే ఆప్షన్ 4 ఇన్ ద హీట్ ఆఫ్ మూమెంట్ అనమాట ఓకేనా అది నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి ఇక్కడ 11th క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఓకేనా రైట్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే అండర్లైన్ వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతుండు ఏమి ఇచ్చిన వర్డు ఫార్మేటివ్ ఏమి ఇచ్చిండు ఇక్కడ ఏముంది ఇక్కడ వర్డ్ మనకు ఫార్మేటివ్ అనే వర్డ్ ఉంది చెప్పండి ఫార్మేటివ్ అంటే చూడండి ఇక్కడ ఫార్మేటివ్ ఉండడం అంటే ఫామ్ అని ఉంది కదా పాజిటివా నెగిటివా పాజిటివ్ అది ఓకేనా సో ఫార్మేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది అనమాట అంటే డెవలప్ అవుతుంది అని కాబట్టి ఫార్మేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే డెవలపింగ్ అనమాట మీనింగ్ ఏం చెప్పండి డెవలపింగ్ అంటూ ఉంటాం వాడు ఏం అడిగిండు కింద మీకు సెంటెన్స్ ఇచ్చాము సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేస్తాము అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క యాంటోనిమ్ అడుగుతుండు కాబట్టి ఇక్కడ ఫార్మేటివ్ అంటే డెవలప్ అవుతూ ఉండడం కాబట్టి డెవలప్మెంటల్ అనేది సినోనిమ్ అవుతుంది ఆన్సర్ కాదు షేపింగ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందా సినోనిమ్ కాదు ప్లయంట్ అంటే ఏంటంటే చూడండి ప్లయంట్ అంటే ఏంటంటే ఈజీగా బెంట్ అయ్యేది ప్లయంట్ అంటాం ఈజీలీ బెంట్ ఏమంటాం చెప్పండి దాన్ని ప్లయంట్ అంటాం ఈజీగా బెంట్ అయ్యేది అనమాట రైట్ మరి మిగిలింది ఏంది అక్కడ నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ చూడండి ఇప్పుడు ఫార్మేటివ్ అంటే ఫామ్ అవుతూ ఉంది అంటే డెవలప్ అవుతూ ఉంది అంటే దానివల్ల ఏదో ఒక కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఉంటుంది సో ఫార్మేటివ్ అంటే ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ జరిగి చూపిస్తుంది అనమాట మరి దానికి ఆపోజిట్ ఏంటిది నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ అనేది తీసుకోవచ్చు కదా కాబట్టి ఎలాంటి ఇన్ఫ్లుయెన్షియల్ లేకుంటుంటే నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 1 నెక్స్ట్ వన్ ఇది చూడండి ఇది మీకు ఆల్రెడీ చెప్పిన క్వశ్చనే ఈ పేపర్లోనే 2 క్వశ్చన్లు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టవచ్చు 2 క్వశ్చన్స్ ఓకేనా మీరు ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న మీకు సెకండ్ క్వశ్చన్ ఏమని చెప్పిన సెకండ్ క్వశ్చన్ చాలా అంటే చాలా సింపుల్ షిఫ్ట్ అనేది ఒక క్వశ్చన్ చెప్పిన గుర్తుందా చూడండి
హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కన ఏం రావాలి మనకు మెయిన్ వర్బ్ V3 రావాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి V3 రావాలి కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళండి నాన్న. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గరికి యూ అపియర్ హెల్దీ ఆల్దో యూ హ్యావ్ డాష్ సమ్ వెయిట్. యూ హ్యావ్ పక్కన బ్లాంక్ ఉందా లేదా? ఉంది. మరి హ్యావ్ పక్కన బ్లాంక్ ఉంటే మనకు వెర్బులు ఉన్నట్లయితే ఓకేనా, హ్యావ్ పక్కన హ్యాస్ పక్కన హ్యాడ్ పక్కన వెర్బులు రావాల్సి వస్తే అప్పుడు కంపల్సరీ ఏ వెర్బ్ అయి ఉండాలి చెప్పండి? V3 అయి ఉండాలి. మరి V3 అయి ఉండాలి కాబట్టి గెయిన్డ్ అనేది గెయిన్డ్ V3, విన్ అనేది V1, విన్ అనేది V1 ఆన్సర్ కాదు, పిక్ అనేది V1 ఆన్సర్ కాదు, బిల్డ్ అనేది V1 ఆన్సర్ కాదు. సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. బేసిక్ క్వశ్చన్ ఇది చెప్తాను కదా, నా కోర్సు తీసుకుంటే మాత్రం డైరెక్ట్ ఆన్సర్ పెట్టేవాళ్ళు నాన్న. ఓకేనా, ఇది అర్థమైందా? చూడండి చెప్తున్నా కదా, మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే, జీడీలో జాబ్ రావాలంటే అర్థమెటిక్ ఎవరైనా చేస్తారు, రీజనింగ్ ఎవరైనా చేస్తారు. ఇంగ్లీష్లో చేసిన వాడికి మాత్రమే ఎక్సలెంట్ స్కోర్ ఉంటుంది అక్కడ. ఓకేనా, మీకు 10 మార్కుల కంటే మించవు జనరల్గా చాలామందికి. ఓకేనా, కానీ నా క్లాసులు కనుక ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి వినడం. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు డిస్కస్ చేస్తాను. ఇప్పటి నుంచే వినడం స్టార్ట్ చేయండి నాన్న. ఓకేనా, మీకు ఎక్సలెంట్ స్కోర్ తెప్పించే బాధ్యత నాది. అది వింటూ ఉండాలి, నా యూట్యూబ్లో నా క్లాసెస్ వింటూ ఉండాలి అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ మీకు 3 monthsకే 199 రూపీస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మీకు 99 రూపీస్కి 1 month కోర్స్ అవైలబుల్గా ఉంది నాన్న. ఫుల్ గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది రెండిట్లలో, సినోనిమ్స్ యాంటోనిమ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత SSC కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫ్రీ డెమో క్లాసులు కనిపిస్తాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, టాపిక్కి నోట్స్ PDF ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మీకు ఫోన్పే లేకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉంటే యాప్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏమంటున్నాడు? ఈ హ్యాడ్ ఏ న్యాచురల్ మిస్ట్రస్ట్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్. న్యాచురల్ మిస్ట్రస్ట్ అంటే, ట్రస్ట్ అంటే నమ్మకం, మిస్ట్రస్ట్ అంటే నమ్మకం లేకపోవడం. అంటే ఇన్హాబిటెంట్స్ జనరల్గా మనుషుల పట్ల, ఓకేనా, మనుషుల పట్ల అతనికి నమ్మకం ఉంటుందా? ఉండదట. ఆల్సో ఈ వాజ్ నాట్ డిస్పోజ్డ్ ఆఫ్ టు బి క్విక్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డిస్పోజ్డ్, జనరల్గా డిస్పోజ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? పడేయడం. డిస్పోజ్ ఆఫ్ అండ్ ఆఫ్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్పండి? పడేయడం అనమాట. ఓకేనా, కాబట్టి డిస్పోజ్ ఆఫ్ వస్తుందా? ఇక్కడ మనకు లేదు. ఇక్కడ మనకి ఏ మీనింగ్ వస్తుందంటే హీ వాజ్ నాట్ డిస్పోజ్డ్ టు బీ క్విక్ ఫ్రెండ్స్. అంటే అతడు అంత విల్లింగ్గా ఉండడు అనమాట ఫ్రెండ్స్ కావడం. అంటే ఎందుకంటే అతనికి నమ్మకం లేదు కదా, అక్కడ నమ్మకం లేదు కాబట్టి అతడు ఫ్రెండ్స్ కావడానికి అసలు ఇష్టం ఉండదు అనమాట. అతను అంత విల్లింగ్ అనేది ఉండదు అనమాట, అంత ఫాస్ట్గా ఫ్రెండ్ కాడు కాబట్టి అంత విల్లింగ్ ఉండదు. కాబట్టి మరి ఇక్కడ డిస్పోజ్డ్ ఆఫ్ అంటే పడేయడం మీనింగ్ వస్తుంది. సో విల్లింగ్ అనే మీనింగ్ రావాలంటే డిస్పోజ్డ్ టు ఏం రావాలి చెప్పండి? డిస్పోజ్డ్ టు రావాలి నాన్న. కాబట్టి ఇక్కడ సో డిస్పోజ్డ్ టు రావాలి కాబట్టి ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా ఓకే రైట్, క్లియర్గా మనం అక్కడ ఆప్షన్ చూసుకుంటే హీ వాజ్ నాట్ డిస్పోజ్డ్ టు బి క్విక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ హీ వాజ్ నాట్, ఇక్కడ ఉంది నో కరెక్షన్, ఇక్కడ మనకు రాంగ్ ఉంది కదా, తీసేయండి ఇక్కడ. ఆల్సో హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ డిస్పోజ్డ్ ఆఫ్ టు ఉంటుందా? మనకు ఉండదు, రెండు ఉండదు ఎట్లాగో. ఓకేనా, డిస్పోజ్డ్ ఆఫ్ టు ఉంటుందా? మనకి ఇక్కడ ఉండదు, రెండు ఉండదు. కాబట్టి సో డిస్పోజ్డ్ టు ఉండాలి. ఓకేనా, డిస్పోజ్డ్ టు అంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. మిగతా అట్లలో ఆఫ్ ఉంది, 2 ఉంది, ఆఫ్ ఉంది, 2 ఉంది, పైన మనకు ఆఫ్ ఉంది. కాబట్టి 3 ఆప్షన్స్ పోతే డిస్పోజ్డ్ టు ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో డిస్పోజ్డ్ టు అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా క్విక్గా విల్ అవ్వడం అనమాట, విల్లింగ్ అనమాట. అంటే అలా చేయడానికి విల్లింగ్గా ఉండడం అనమాట. విల్లింగ్ లేడు కదా ఇక్కడ, లేడు కాబట్టి మనకు డిస్పోజ్డ్ టు విల్లింగ్. ఓకేనా, ఆప్షన్ 1. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏమవుతుండే మళ్ళీ సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేశాడు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండండి. చూడండి ఇక్కడ దేర్ డిస్మే వాజ్ ఓకే, వాజ్ డిస్మే సింగులర్ కాబట్టి వాజ్ ఓకే, యాజ్ డిస్టింక్ట్లీ విజిబుల్ యాజ్, విజిబుల్, మోర్ విజిబుల్, మోస్ట్ విజిబుల్. కాబట్టి యాజ్ ఏఎస్ కాంబినేషన్లో ఎప్పుడైనా సరే పాజిటివ్ డిగ్రీనే రావాలి, అది వచ్చింది, ఇది కూడా కరెక్టే ఉంది. ఓకేనా, యాజ్ డిస్టింక్ట్లీ విజిబుల్, యాజ్ లైట్ పాస్డ్ తో ద క్రిస్టల్స్. కాబట్టి ఇక్కడ మనకు ఎర్రర్ అయితే ఏం లేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి ఇక్కడ 15th క్వశ్చన్. యంగర్ వర్కర్. చూడండి డైరెక్ట్ చూడగానే ఎర్ర దొరికిపోతుంది. ఇది కూడా మీకు సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్ర ఉందో కనిపెట్టమంటారు. చూసిరా,
స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూసారా? చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకేనా? అది గ్రామర్ చాలా ఇంపార్టెంట్ అండి. యంగర్ వర్కర్స్ అంటామా, యంగ్ వర్కర్స్ అంటామా? యంగ్ వర్కర్స్ అంటాం. ఇక్కడ యంగర్ అవసరం మనకు లేదు. యంగెస్ట్ అండి. యంగ్ అనేది పాజిటివ్ డిగ్రీ, యంగర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, యంగెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కంపేర్ చేసేటప్పుడు మనం ఇక్కడ యంగర్ యూజ్ చేసుకుంటాం. నార్మల్గానే ఉంది కాబట్టి యంగ్ సరిపోతుంది కదా. కాబట్టి యంగ్ వర్కర్స్ టైపికలీ హ్యాస్ మోర్ ట్రబుల్ ఫైండింగ్. కాబట్టి యంగర్ వర్కర్స్ కాదు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎర్రర్ ఉన్న పార్ట్ ఆప్షన్ 1లో ఇచ్చాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ రైట్, ఇప్పుడు వచ్చింది నా క్లోజ్ టెస్ట్. చూడండి 10 మార్కులు అండి. ఇది ఒక్కటే దాని నుంచి మీకు 10 మార్కులు. సరిగ్గా కనుక మీరు ఇది చేస్తే 10 మార్కులు వస్తాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు మనకు. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, సింపుల్గా వాడు మనకు ఆప్షన్స్, ఓకేనా, ఇక్కడ క్లోజ్ టెస్ట్ అంటే తెలుసు కదా, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇస్తాడు. ఓకేనా? ఆ బ్లాంక్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ బ్లాంక్ ముందు వాడు ఏం చేసిండంటే ప్రతిదానికి ఒక వర్డ్ ఇచ్చాడు. ఇండాక్ట్రినేట్ అని, వైడెన్ అని, ఓకేనా, ఇనీక్విటీ అని, రేల్మ్స్ అని, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, అండర్స్టాండ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు ఆ బ్లాంక్ ఫిల్ చేయాలి అంటే ఈ వర్డ్ యొక్క మీనింగ్ తోటి ఫిల్ చేయాలి అంటున్నాడు అనమాట. అంటే కొంచెం క్లూస్ ఇస్తున్నాడు అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ డైరెక్ట్ చేయమనడం కాకుండా ఆ బ్లాంక్ ముందే మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని, ఆ వర్డ్స్ క్లూ వర్డ్స్ అనమాట. ఆ వర్డ్స్ మీనింగ్ బేస్ చేసుకొని మీరు అక్కడ కింద ఆ బ్లాంక్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లిటరేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ యాజ్ ద పవర్ టు ఇండాక్ట్రినేట్ ద హ్యూమన్ స్పిరిట్. ఇండాక్ట్రినేట్ అనే వర్డ్ మీనింగ్ తోటి మీరు ఇక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు లిటరేచర్ అనేది ఏం చేస్తుంది, నేను హ్యూమన్ స్పిరిట్ని బయటికి పంపిస్తుందా? పాజిటివ్గా ఉంటుంది కదా లిటరేచర్ అనేది హ్యూమన్ స్పిరిట్కి. కాబట్టి అప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా ఎజెక్ట్ చేయడం అంటే ఏంటి నాన్న, బయటికి పంపించడం. కాబట్టి లిటరేచర్ అనేది అయితే బయటికి పంపించదు కదా, హ్యూమన్ స్పిరిట్ని పంపించదు. నెక్స్ట్ ఎఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఎఫ్లూయెంట్. చూడండి అయినా ఇక్కడ మనకు 2 పక్కన ఏం రావాలి చెప్పండి, మనకు 2 పక్కన మనకు V1 రావాలి. కాబట్టి ఎఫ్లూయెంట్ అనేది మనకు V1 గానే కాదు, ఇది ఆప్షన్ పోతుంది. అండ్ ఎఫ్లూయెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఒక వేస్టేజ్ అనమాట, సాలిడ్ వేస్ట్. ఓకేనా? ఫ్యాక్టరీస్ నుంచి సాలిడ్ వేస్ట్ వస్తుంది కదా, సీలోకి నదుల్లోకి పంపిస్తాం కదా, అది మనకి ఎఫ్లూయెంట్ అంటాం. కాబట్టి అది వేస్ట్. అండ్ ఇది మనకు V1 గానే కాదు, కాబట్టి ఆప్షన్ పోతుంది. రైట్? మిగిలిన ఏమున్నాయి, ఎన్లైటన్ ఉంది, అమేజ్ ఉంది. చెప్పండి ఇక్కడ మనకు. సో పవర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇండాక్ట్రినేట్ చేయడం అంటే ఏంటంటే ఇన్కల్కేట్ చేస్తుంది అనమాట, అందులోకి నింపుద్ది అనమాట. కాబట్టి దాన్ని ఏమంటాం చెప్పండి, ఎన్లైటన్ అంటాం. అమేజ్ అంటాం ఇక్కడ మనకు లేదు. అమేజ్ అంటే షాక్ అవ్వడం, అమేజ్డ్. ఓకేనా? కాదు కదా, అక్కడ ఆప్షన్ రాదు కదా. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ చూడండి, ఇక్కడ సెకండ్ బ్లాంక్ 17th వన్, వైడెన్. ఏమి ఇచ్చాడు అక్కడ, టు వైడెన్ అని ఇచ్చాడు అక్కడ ఆల్రెడీ. ఓకేనా? వైడెన్ అంటే వైడ్ అంటే పెద్దగా పెంచడం. కాబట్టి ఇక్కడ వైడెన్ అంటే మనకు అప్పుడు డిస్రిగార్డ్ అంటామా, కన్స్ట్రిక్ట్ అంటే రిస్ట్రిక్ట్ చేయడం అనమాట. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు వైడ్ అంటే బ్రాడ్ అనొచ్చు కదా, పెద్దగా అనొచ్చు కదా. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ కొల్యూడ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, కొల్యూడ్ అంటే ప్లాన్ చేయడం అనమాట, కోఆపరేట్ చేయడం. అంటే స్పై లాగా సీక్రెట్గా కోఆపరేట్ చేసుకుంటుందని కొల్యూడ్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి మనకు అది ఎట్లా ఆన్సర్ కాదు. సో వైడ్ చేయడం అంటే పెద్దగా చేయడం, సో బ్రాడన్ చేయడం అంటాం. ఆప్షన్ 4. ఇక్కడ మీకు వొకాబులరీ, గ్రామర్ 2 వర్కౌట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ 18th బ్లాంక్ చూడండి ఇక్కడ. 18th అంటే ఇది థర్డ్ బ్లాంక్, ఇనీక్విటీ. చెప్పండి, ఇనీక్విటీ అనే వర్డ్ తోటి మనం చెప్పాలి అంతే. ఇనీక్విటీ అంటే ఇనీక్వల్ అంటే యూనిటీనా? కాదు, ఆప్షన్ తీసేయండి. ఇనీక్విటీ అంటే ప్రోగ్రెసా, డెవలప్మెంటా? కాదు కదా. ఇప్పుడు ఇట్లా చూద్దాం. ఇనీక్విటీ అనేది పాజిటివా నెగిటివా? ఈక్విటీ అంటే పాజిటివ్, ఇనీక్విటీ నెగిటివ్ కదా. మరి ఆప్షన్ కూడా నెగిటివ్లోనే ఉండాలి. నెగిటివ్ అంటే ప్రోగ్రెస్ అనేది పాజిటివ్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్, అడ్వాన్స్ అంటాం. కాబట్టి అది ఆన్సర్ కదా, ఇది ఆన్సర్. చూడండి 2 ఆప్షన్స్ పోయినాయి. ఇన్కాంపిటెన్స్ ఉంది, ఇంజస్టిస్ ఉంది. ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటంటే సామర్థ్యత లేకపోవడం, కాబట్టి మనకు ఆన్సర్ కాదు, ఇంజస్టిస్. ఇనీక్విటీ అంటే అది మనకు ఇంజస్టిస్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. డిస్క్రిమినేషన్ అనమాట. ఓకేనా? బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th బ్లాంక్ ఏడుంది ఇక్కడ, రేల్మ్స్. చూడండి ఇక్కడ. సో 2 different realms అంటే డిఫరెంట్ స్కై, డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ ఫ్లోర్, సో ఫ్యాంటసీ. చెప్పండి, రేల్మ్స్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, కింగ్డమ్, అదొక ఎంపైర్ అనమాట, అదొక కంట్రీ అనమాట. కాబట్టి సో రేల్మ్స్ అనే మీనింగ్ తోటి ఇక్కడ వచ్చేది ఫ్లోర్ అంటామా లేదు, స్కై అంటామా లేదు, ఫ్యాంటసీస్ ఉంది, వరల్డ్స్ ఉంది. చెప్పండి, ఫ్యాంటసీ అంటే కళ, అది మనకి ఎట్లాగో ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, వరల్డ్స్.
రీల్మ్స్ అంటే ఇక్కడ మన మీనింగ్ ఏం తీసుకోవచ్చు వరల్డ్స్, ఎందుకంటే రీల్మ్స్ అంటే మీనింగ్ ఏంటి కింగ్డమ్, ఎంపైర్, ఓకేనా, అదొక కంట్రీ అనమాట, అదొక ఏరియా అనమాట, అదొక టెరిటరీ అనమాట. కాబట్టి దాన్ని వరల్డ్ అనొచ్చు కదా, అదొక వరల్డ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. ఇక్కడ ఏముంది లాస్ట్ బ్లాంక్లో అండర్స్టాండ్, ఓకేనా, టు ఫుల్లీ అండర్స్టాండ్. మరి అండర్స్టాండ్ చేసుకోవడం అంటే ఏంటిది ఓవర్, ఓకేనా. సో ఇక్కడ మీద ఓవర్ యార్క్ అంటామా లేదు, మినిమైజ్ చేయడం అంటామా లేదు, తగ్గించడమా కాదు. ఎస్టిమేటు రియలైజ్ నాన్న, అర్థం చేసుకోవడం అంటే ఎస్టిమేట్ చేయడమా లేకపోతే రియలైజ్ చేయడం. ఎస్టిమేట్ చేయడం అంటే ఏంటి నాన్న, క్యాలిక్యులేట్ చేయడం అనమాట. అర్థం చేసుకోవడం అంటే మీనింగ్ ఏంటి అక్కడ, రియలైజ్ అవ్వడం అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ క్లోజ్ టెస్ట్ మీకు చాలా సింపుల్గా ఇచ్చాడు, అక్కడే మీకు ఇక్కడ మీనింగ్స్ ఇచ్చాడు. మీనింగ్స్ ఇచ్చి వాటిని బేస్ చేసుకొని అక్కడ మీకు ఆన్సర్ చెప్పవండు. అర్థమైందా, ఇది మనకు ఇది నాన్న, ఓకేనా. నేను చెప్తున్నా కదా, ఈ పేపర్లో మీరు కనుక నా క్లాసెస్ని పర్ఫెక్ట్గా విని ఉంటే 20 క్వశ్చన్స్కి ఈజీగా 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళు. అంటే కొన్ని క్వశ్చన్స్ కామన్ సెన్స్ బేస్ చేసుకుని కూడా వస్తూ ఉంటాయి, 20కి 15 ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళు, ఓకేనా. కాబట్టి నేను చెప్తున్నా కదా, మీకు గనక ఎస్ఎస్సి జీడీ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాసెస్ బట్టే విధంగా అస్సలు ఉండవు, ప్రతి దానికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఇదెందుకు అదెందుకు టెన్సెస్ వీడియో చూడండి ఒకసారి, నేను చెప్పిన ఆల్రెడీ అందులో టెన్సెస్ వీడియోలో మీకు అర్థమైతే రానా, టెన్సెస్ చాలామంది ఎట్లా చెప్తారంటే అన్ని స్ట్రక్చర్స్ అన్ని పట్టిస్తూ ఉంటారు, మక్కి కొట్టిస్తూ ఉంటారు. లేదు, మన క్లాసెస్లో అలా ఉండవు. డెమో క్లాసులు చూడండి, అక్కడ ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినా ఎందుకు ఇది పట్టకండి. ఇంగ్లీష్ క్లాసెస్ అర్థం చేసుకోండి కాన్సెప్ట్, అప్పుడు ఈజీ అవుతుంది మీకు, ఓకేనా. కాబట్టి మీకు కనుక ఎస్ఎస్సి జీడీ పోయినా సరే ఎవరైతే మంచి స్కోర్ సాధించారో మీరు కూడా అలాగే సాధించాలి అనుకుంటే మీరు అక్కడ ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఎస్ఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. సో మీకు ప్రతి టాపిక్, ఓకేనా, మీకు ఇక్కడ 199కి 3 months, 99కి 1 month, 6 months కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. అక్కడ ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరు నా యాప్ తీసుకొని క్లాసెస్ వింటూ నా యూట్యూబ్ ఫాలో అయితే చాలు, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత మాది. పోయినసారి ఎంతో మందికి ఎక్సలెంట్ స్కోర్ తెప్పించాం, ఓకేనా. నెక్స్ట్ మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఫోన్పే లేకపోయినా సరే, ఏమన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి. 9985317597 నెంబర్కి కాల్ చేయండి. మీకు అక్కడ మేము రెస్పాన్స్ అనేది ఇస్తాం, ఓకేనా. అర్థమైంది కదండి. ఇది మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో లాస్ట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.